నీవెవ్వారో నీ వారెవ్వారున్నారో నీకు నాకు కొంత నిలకాడదాయే నీవెవ్వారో నీ వారెవ్వారున్నారో నీకు నాకు కొంత నిలకాడదాయే. జై శ్రీరామ్ అండి. మరి హిందూ బంధువులందరికీ కూడా సంధ్యావేళ శనివారం నాడు మరి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి సంధ్యా సమయంలో సత్యమేవ జయతి ఒక 19వ తారీఖు 19వ తేదీ 6వ నెల జూన్ 2025 నాడు ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ విచిత్రమైన వింత అనుభవాన్ని మీతో పంచుకోవడానికి అత్యవసరంగా మరి చాలా పనులు ఉన్నప్పటికీ ఉదయం నుంచి అనుకుంటున్నాను, వీలు పడట్లేదు. ఇప్పుడు మీ ముందు ఎందుకంటే మంచిని 10 మందికి పంచాలి, మంచి జరిగిందని 10 మందికి తెలియజేయాలి. కావున నేను ఈరోజు అత్యవసరంగా మీ ముందుకు ఇప్పుడు సాయంకాల సమయంలో మరి వీడియో చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి 19వ తేదీ నాడు వేపూరు హనుమద్దాసు వారి 80 సుమారుగా 80 పైన 86, 88వ ఆరాధన మహోత్సవానికి వెళ్ళాలని నేనైతే అనుకోలేదు. ఎప్పుడో అనుకున్నాను, మహానుభావుల పవిత్రమైన సమాధులను సందర్శించాలని అనుకున్నాను. అందులో వేపూరు హనుమద్దాసు గారు కూడా ఉన్నారు, కానీ వెళుతానని అనుకోలేదు. మరి అంతకు మునుపే నా ఆత్మీయ స్నేహితునితోటి కొంచెము అలిగి అంటే కొంచెము రభస జరిగి బాధపడ్డాను. బాధపడి చింతిస్తున్న వేళ ఎందుకు అనుకోకుండా నేను నా మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేశాను. చేస్తే ఆ వాట్సాప్లో 19వ తేదీ 6వ నెల 2025 నాడు వేపూరు హనుమద్దాసు గారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రత్యక్షమైందండి. తక్షణమే నేనేం చేశాను, అప్పటి వరకు నేను ఊహించుకోలేదు. సరే వెళ్దాము, ఎందుకంటే కొంచెం మానసిక బాధ అంటే ఒక మానసిక వేదన ఉండే మా మిత్రునితోటి కొంచెము రభస జరిగినందుకు. ఆ బాధతోటి రకరకాల మానసిక ఒత్తిడితోటి స్వామివారి సన్నిధికి పవిత్రమైన సమాధిని సందర్శించాలని ఒక 50% అనుకున్నాను అంతే. అనుకున్నమే తడువు 19వ తారీఖు తెల్లవారితే 18వ తారీఖు చూశాను, 19వ తారీఖు నాడు వెళ్ళాలి. ఇంకా నాకు వెళ్ళడానికి అక్కడ ఎవరు పరిచయస్తులు లేరు, స్వామివారు తప్ప. స్వామివారు కూడా నేను చూసింది లేదు, వేపూరు హనుమద్దాసు చెప్పంగా విన్నాను. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలని చాలా చింతిస్తున్న సమయంలో మరి నేను ఎక్కడికన్నా వెళ్తే నాకు సుమారుగా రవాణా ఖర్చులైనా ఇస్తూ ఉంటారు. మరి నేను ఇప్పుడు వేపూరుకు వెళ్ళాలి ఎలా అని చాలా బాధపడుతున్న వేళ, అంటే పోవాలని ఉంది, మనకు ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా మరి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది కనుక ఆ ఖర్చు కూడా నీ తాను లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. మరి లేకపోయేసరికి ఎలా అని సరే ఎలాగైతే ఏముంది పెట్రోల్ పోసుకొని వెళ్దామని ఉదయానికి అనుకున్నానండి. అనుకొని ఇంక సాయంత్రం ఎప్పుడు పొద్దుముకుతుందా, నేను వేపూరు వెళ్ళాలా, హనుమద్దాసుని చేరుకోవాలని ఎవరు పరిచయస్తులు లేక అనుకోకుండా ఒక గ్రూప్లో, అతను కూడా నాకు తెలియదు, నా ఫోన్ ఖరాబ్ అయ్యి ఎవరి నెంబర్లు లేవు, ఒక గ్రూప్లో ఒక అతనికి ఆ వీడియో ఎవరైతే పోస్ట్ చేశారో అతనికి నేను ఫోన్ చేశాను. అన్న నేను అక్కడికి రావాలనుకుంటున్నాను అని మాట్లాడితే, అయితే రండి మీరు కూడా బాగుంటుంది, మీరు కూడా అక్కడ తిరుగుతుంటారు కదా, నేను గుర్తుపట్టాను, ఏడుగొండలని గుర్తుపట్టాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే వెళ్దామంటే మరి అక్కడ నాకు పరిచయస్తులు, నా బాధ ఏంటంటే నాకు కనీసం నా ఉన్నమాట చెప్తున్నానండి, రవాణా ఖర్చులు, నా పెట్రోల్ ఖర్చులు, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పిలిస్తే తప్పకుండా నాకు ఖర్చులకు ఇస్తుంటారండి. సుమారుగా 1000 రూపాయలన్నా ఇస్తూ ఉంటారు, తక్కువ. ఇక మరి పిలువని పేరంటానికి పోతున్నాను కనుక ఎలా అని ఆలోచిస్తూ సరే వెళ్దాంలే, ఇక అన్నిసార్లు మనకు వస్తాయి అనుకొని కొంచెము లోపల వేదన ఉంది. మొత్తానికి వెళ్ళాలి,
జర మానసిక వేదన అంటే కొంచెం బాధగా ఉంది గనక ఆహ్, ఒక మిత్రునితో జరిగిన చిన్నపాటి సంఘర్షణ వల్ల బాధ ఉండి ఎళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇంగ ఎళ్దాం అనుకోని సాయంత్రం అన్నీ వ్యవసాయం పనులు ముగించుకొని స్నానం ఆచరించుకొని బయలుదేరానండి. అంటే బయలుదేరే ముందే ఒక అజ్ఞాత వ్యక్తి అతనెవరో నాకు తెలియదు. నేనెవరో అతనికి కూడా తెలవదు. ఎక్కడ పరిచయం కూడా మాకెవ్వరికీ లేదు. కానీ ఒక అజ్ఞాత వ్యక్తి నాకు ఫోను చేసి, "మీరు ఇట్లా వేపూరు రావాలనుకుంటున్నారా? వస్తారా? మీకు" అంటే, "అవును రావాలని ఉంది" అని చెప్పాను. "సరే మీకేమైనా కావాలా ఖర్చులకు" అన్నారండి. అంటే, "అవును కావాలండి. కనీసం నాకు రవాణా ఖర్చయినా కావాలని" అడగడం జరిగింది. మరి ఆ వేపూరు హనుమద్దాసు వారే ఎందుకంటే నేనెవరో చూడలేదు అతన్ని. అతను నాకు తెలియదు. నేను అతనికి తెలియదు. మరి సాక్షాత్తుగా నేను అనుకుంటున్నాను, అలా భావిస్తూ ఉన్నాను. నా బాధను, నా వేదనను గ్రహించి సాక్షాత్తుగా వేపూరు హనుమద్దాసులే ఒక యువకుని రూపంలో మరి ఎవరో అతను అజ్ఞాత వ్యక్తి నాకు రవాణా ఖర్చులకు మరి కొంతవరకు అమౌంటు చెల్లించడం జరిగింది. రవాణా ఖర్చులకి మళ్ళీ పెద్దగా ఊహించుకోవద్దు మీరు గూడా. నేను ఆశించింది అంతే. అది ఆ హనుమద్దాసుల వారికి అర్థమయ్యి నేను ఎంతైతే ఆశించానో ఒక్క రూపాయి గూడా ఎక్కువ ఇవ్వలేదండి. ఎందుకంటే నేను ఎక్కువ ఆశించలేదు. నా రవాణా ఖర్చులకే నా మనసులో అనుకున్నాను. నా రవాణా ఖర్చుల మందం మాత్రమే ఒక అజ్ఞాత వ్యక్తి నాకు అకౌంట్‌లోకి డబ్బులు మళ్ళా ఎంతో పడ్డాయని అనుకోవద్దు ఎవరైనా. కొంచెం నా దారి ఖర్చు ఇక్కడ పోయి అక్కడ రావడానికి ఎంతనో అంతే చెల్లించారండి. ఆ నంబర్ వ్యక్తి నేను పేడ్ చేసుకోలేదు. సరే డైల్‌లో ఉంది చూసాను, తీసుకున్నాను. అమౌంట్ ఎవరైతే కొట్టారో వాళ్ళ నంబర్ సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని వేపూరు హనుమద్దాస ఆశ్రమంలోకి అడుగుపెట్టి చాలా ఆనందంగా వెళ్ళాను. వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత ఆ వ్యక్తికి నేను ఒకటే ఫోన్ చేస్తున్నానండి. ఆశ్రమంలో నేను వచ్చానని చెప్పడానికి, ఆనందంగా చెప్పడానికి ఎంత ఫోన్ చేసినా, తెల్లవార్లు ఫోన్ చేసినా గానీ, ఆ వ్యక్తి ఫోన్ ఎత్తలేదు కూడా. చాలా బాధపడ్డాను. అయ్యో! నాకు ఇక్కడి దాకా రప్పించాడు. నన్ను కనీసం నేను అతన్ని చూడలేదే, అతను చూడాలి అని తెల్లవార్లు అతని కోసం ఎదురు చూశాను. కానీ సాక్షాత్తుగా వేపూరు హనుమద్దాస్ పక్కనే ఉండి, వేపూరు హనుమద్దాసుని వెతికితే ఎలా ఉంటుందో, తెల్లవార్లు ఆయన సన్నిధిలోనే ఉండి, ఆయన వెతకడం ప్రారంభించాను నేను. చివరిగా తెల్లవారింది. పెద్ద మంగళహారతి ఇచ్చారు. ఎక్కడి భక్తులు అక్కడికెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అని బాగా వెతకడం ప్రారంభించాను. అతను చూడాలని ఆతృతతోటి వెతకడం మొదలుపెట్టానండి. కనిపించలేదు. కనుల ముందే కదలాడుతున్న ఆ వేపూరు హనుమద్దాసును చూసి కూడా నేను గ్రహించలేక, ఇప్పుడు నేను వేపూరుకెళ్ళి తిరిగి మా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం నాకు సిగ్నల్స్ వచ్చాయండి అక్కడే వేపూరు హనుమాన్ ఆశ్రమంలోనే. నేను వెతకబోయే వ్యక్తి నా పక్కన తెల్లవారు ఉన్నప్పటికీ, నేను ఆతృతతో ఎదురు చూస్తున్నా, నా పక్కనే ఉన్నా, నేను చూడలేకపోయాను. అతను నేను పోయినప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు ఒక యువకుని రూపంలో. పెళ్లి కాలేదు. నేనింత పెద్ద వ్యక్తి అనుకున్నాను. డబ్బున్న వాళ్ళు అనుకున్నాను. నాకేసిన వాళ్ళు డబ్బు బాగున్న వాళ్ళు, పెద్ద వ్యక్తి అనుకున్నాను. తను చాలా బీదవాడు. ఏం మాట్లాడలేదు. చివరిగా తెలిసిందేందంటే, నా పక్కన తెల్లవాళ్ళు నా పక్కలే ఉండి, నాతోనే ఉండి, చివరిగా నాతోని మాట్లాడి కూడా నేను చాలా మందిని అడిగానండి. నన్ను ఎవరో ఇక్కడికి పిలుచుకొచ్చారండి. నేను రాలేదు. నేను రావాలని ఉన్నా, నాదేదో నన్ను ఒక శక్తి ఇక్కడ దాకా తీసుకువచ్చింది. ఆ శక్తి నాకు కనిపించట్లేదని చాలా వెతికాను. చివరిగా కొంచెం కనిపించింది. ప్రేమతో మాట్లాడదాం అనుకునే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ, ఎవరి రూపంలో కనిపించాడో ఎలాంటి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ హనుమద్దాసుల వారే అతని రూపంలో అడగకపోయినా నా మనసు వేదనను అర్థం చేసుకొని
నాకు రవాణా ఖర్చు చెల్లించినందుకు ఆ రాత్రంతా నేను ఎంతో ఆనందంగా గడిపాను అక్కడ. అది మొదలు నేను ఇంక అక్కడ కార్యక్రమాలను చూసుకొని మరి ఆ వేపూరు హనుమద్దాస్ ఆశ్రమ నిర్వాహకులు కూడా మరి ఒక మాతృమూర్తి వచ్చి ఆ అబ్బాయికి ఖర్చులకు కూడా ఉంటాయి కదా ఇవ్వండి అంటే వాళ్ళు కూడా రవాణా ఖర్చుల వరకే ఇవ్వడం జరిగిందండి. మరి దానికి తోడు నేను అవన్నీ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ మా ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ నాకు రాత్రి ఫోన్ వచ్చిందండి. నాకు ఎవరైతే రవాణా ఖర్చులకు చెల్లించిన ఆ నవయువకుడు చెయ్యాలని తపన ఉంటే, ఇవ్వాలని తపన ఉంటే ధనవంతుడు కావాల్సిన అవసరం లేదని మరొక్కసారి నిరూపించి మళ్ళీ నేను తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళానని ఫోన్ చేసి నా క్షేమ సమాచారం తెలుసుకున్న ఆ వేపూరు హనుమద్దాసుల వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత తెలిసింది ఆ వేపూరు హనుమద్దాసుల వారే నాకు ఆ డబ్బులు చెల్లించారని ఒక బాలుని రూపంలో. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, అరే అబ్బాయి, నేను ఇచ్చిన డబ్బులు నీకు సరిపోయాయా, మళ్ళీ నీకేమైనా ఇవ్వాలా, ఇది ఇంత సంఘటన నీకు ఎందుకు చెప్తానంటే సమయం లేచి గడుతుంది, ఇది నేను ముగించుకుంటాను. విచిత్రమైన సంఘటన. అబ్బాయి, నేను ఇచ్చిన డబ్బులు నీకు సరిపోయాయా, మరి ఏమన్నా ఇవ్వాలా అని మళ్ళీ అడగడం జరిగింది. ఇక దానికి నాకు ఏం ఆలోచన లేకుండా మళ్ళీ ఎక్కువ ఆశించలేదండి. ఇక స్వామివారు కోరిక మేరకు నేను ఇస్తానంటే తీసుకోకపోతే బాగుండదని ఆ రవాణా ఖర్చులకు మళ్ళీ కొన్ని ఇవ్వండి అని అడగడం జరిగింది. మొత్తము కలిసి ఒక్క రూపాయి తక్కువ 999 రూపాయలు నాకు ఆ వేపూరు హనుమద్దాసుల వారు చెల్లించడమే కాకుండా నా లోపల ధైర్యాన్ని నింపి నా వెన్ను తట్టి ప్రోత్సహించి నువ్వు ఇలాగే ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండు, నీ వెంట నేను ఉంటానని అభయస్తం నాకు అందించడం జరిగింది. కావున నా లోపల నూతన ఉత్తేజం వచ్చి నూతన సంతోషం కలిగి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫలితం ఆశించకుండా స్వార్థానికి లోను కాకుండా నన్ను సంప్రదించు, నీకు రవాణా ఖర్చులు నా శాశక్తుల నేను ఇస్తానని నాకు వెన్ను తట్టి ప్రోత్సహించిన ఆ వేపూరు హనుమద్దాసు మహానుభావుని ఒక బాలుని రూపంలో వచ్చిన ఆ మహానుభావునికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ మాట తూచా చెప్పకుండా నా శక్తి వంచన వరకు నాకు చేతనైనంత వరకు మహాత్ములను మహానుభావులను చుట్టుముట్టాలని నా సంకల్పాన్ని జీవం పోసిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై వేపూరు హనుమద్దాస్ స్వాముల వారికి జై. మరి ఆ మహానుభావుని దగ్గరికి నేను అనుకోకుండా వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని స్వీకరించి విజయవంతంగా రావడం జరిగింది. ఆ నూతన ఉత్తేజంతో మీకు ఈ వీడియో అందిస్తున్నాను. చీకటి పడుతుంది, వీడియో కనుమరుగవుతుంది, అంటే కనిపించేది వెలుతురు లేదు కనుక నేను ఈ విషయాన్ని చెప్పకపోతే నేను ఏదో తప్పు చేసినాను అనే అది గురువారం జరిగిన ఈ సంఘటన నేను మీ ముందు పంచుకోలేకపోతున్నాను అనే బాధనతోటి వేదనతోటి సమయం తక్కువ ఉంది, ఈరోజు మంచి శనివారం నాడు ఆలోపు ఆ ధర్మానికి పాటుపడుతున్న వ్యక్తులకు ధర్మం కాపాడుతుందనే ఈ సంఘటన, ఈ నిజమైన సంఘటన మీకు అందరికి చెప్పాలనే కృతజ్ఞతతో మీ ముందుకు రావడం జరిగింది. ధర్మో రక్షితో రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది అనే గట్టి దృఢనిశ్చయానికి నేనైతే రావడం జరిగింది. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్, జై శ్రీ వేపూరి హనుమద్దాస్ స్వాముల వారికి జై. ఆ యువకుడు నా పేరును ఎట్టి పరిస్థితిలో ఎవరికి చెప్పొద్దని మళ్ళీ నన్ను ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయాడు. జై శ్రీరామ్ అండి. ఆ యువకునికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ వేపూరు హనుమద్దాసు రూపంలో వచ్చిన మీకు ఆ వేపూరు హనుమద్దాసు ఆయుష్లు ఆశీర్వాదము కలగాలని మీరు నా వెన్ను తట్టి ప్రోత్సహించాలని. మీరు చిన్న బాలుడు, వయసులో చిన్నవాడండి, చాలా వయసులో చాలా చిన్నవాడు, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు కృతజ్ఞత భావంతో ఈ వీడియో అతనికి అంకితం చేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.